చూడండి, నో పెయిన్ నో గెయిన్. నొప్పి లేని రిజల్ట్ రాదు. మీరు ఎదిగే టైంలో, నిలబడే టైంలో, పని చేసే టైంలో కొద్దిగా నొప్పి కలిగింది మీకు, కానీ ఆ నొప్పిని తట్టుకోండి. తట్టుకోలేను అంటే పనికిరాదు. కానీ చెప్పే కదా, టెంపరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్. మనకు కొన్ని రోజులే ఈ పెయిన్ ఇది, రైట్? ఎందుకనంటే మనం ఇంతకుముందు చేస్తున్న పద్ధతులు, పనులు వేరు, మన విధానం వేరు. కానీ ఇప్పుడు ఇది ఒక కొత్త సిస్టమ్, అవునా కాదు? ఇది ఒక కొత్త సిస్టమ్. దీన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవడం అనేది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఈ వయసులో, ఈ స్టేజ్లో. దీన్ని నేర్చుకోవడం, వాళ్ళ మాటలు వినడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దీన్ని తట్టుకోవాలి మీరు. దీన్ని తట్టుకోగలిగితే రిజల్ట్ బాగుంటుంది. ఒక 4 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం హ్యాపీగా ఉంటుంది, రైట్? చేద్దామా? కానీ నొప్పి లేని రిజల్ట్ అయితే రాదు. అందుకని చూడండి, ఇక్కడ మీరు ఎలా ఉండాలో, మీ పర్సనాలిటీ ఎలా ఉండాలో మీరే డిజైన్ చేసుకోండి. మిమ్మల్ని మీరే చెప్పుకోండి. అంటే చెప్పుకోవడం అంటే ఏంటంటే మీలో ఉండే వేస్ట్ తీసేయాలి. మన బ్రెయిన్ లో ఉండే వేస్ట్ మనం తీసేస్తే మనకు మంచిది లోపలికి వెళ్తా ఉంటుంది, అవునా కదా? గుడ్ మార్నింగ్. రైట్, చూడండి ఇక్కడ ఇతను ఇందాక చెప్పాను చూడండి, వారెన్ బఫెట్ అని, ప్రపంచంలోనే కోటీశ్వరుడు. ప్రజలు తమ సొంత వ్యాపారాన్ని నిర్మించడానికి 3 సంవత్సరాలు కేటాయించే ఓపిక లేదు, కానీ ఇతరుల కోసం 40 సంవత్సరాలు పనిచేసే సమయం ఉంటుంది. మనము మన కోసం మనం పని చేయట్లేదంటే ఏంటి? మనం ఇతరుల కోసం పని చేస్తున్నాం. వాళ్ళని 40 సంవత్సరాలు వాళ్ళని గెలిపించడానికి చూస్తున్నాం, కానీ మన సొంత వ్యాపారానికి 3 ఏళ్ళు కూడా టైం పెట్టట్లేదు. అక్కడ కూర్చోండి. కానీ లాస్ట్ వచ్చేసింది, లాస్ట్